ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंस शिवसोऽहं अस्क्फ्रीं वसक्षमलवीं वसौं साक्षमलवीं सौः स्वरूपनिरूपणहेतवे स्वगुरवे श्री अन्नपूर्णाम्बासहितं श्री अमृतानन्दनाथ सरस्वती श्रीगुरुश्रीपादुकां पूजयामि तर्पयामि नमः। ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः हंस शिवसोऽहं अस्क्फ्रीं वसक्षमलवीं वसौं साक्षमलवीं सौः स्वरूपनिरूपणहेतवे सुगुरुवे श्री अन्नपूर्णाम्बासहितं श्री अमृतानन्दनाथ सरस्वती श्रीगुरुश्रीपादुकां पूजयामि तर्पयामि नमः। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। अगजाननपद्मार्कं गजाननमर्नितं अनेकदन्तं भक्तानां एकदन्तोपास्महे। गणानां त्वा गणपतिं गमामहे कविं कवीनाम् उपमस्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पदान् शृण्वन्नोतिमिद्येदसादनम्। ॐ श्रीमन्महागणाधिपते नमः ध्यायामि। ॐ क्लीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरदसरदनं मे अस्मानि स्वाहा। ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरद सर्वजनं मे अस्मानि स्वाहा। ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरद सर्वजनं मे अस्मानि स्वाहा। ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतिये वरवरद सर्वजनं मे अस्मानि स्वाहा। శ్రీమాత్రే నమః. ఎవరో ఒక వాలంటీరు యూట్యూబ్ అండ్ ఫేస్బుక్లో కూడా లాగిన్ అయ్యి పక్కనే అక్కడ ఆడియో వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి. మరి కంటిన్యూస్ కాక్కలేదు, రాకపోతే మాత్రం మాకు చెప్పండి. రైట్. దేవర్షిగణసంఘాతస్తూయమానాత్మవైవ బండాదుర్వదో దుక్తశక్తిసేనా సమన్విత. ఆపదొచ్చినప్పుడు, ఆపదంటే పూర్వకాలంలో భక్తులు నా భక్తి తగ్గిపోతే ఆపద, దేవుడి మీద నమ్మకం తగ్గిపోతే ఆపద, శ్రద్ధ తగ్గిపోతే ఆపద, ఆహ్నికాలు చేయకపోతే ఆపద, మనిషి అంటే మనిషికి ప్రేమ లేకపోతే ఆపద. ఇలాగా ఆపదంటే అది. అటువంటప్పుడు వాళ్ళందరూ కలిసి ఈ మహాయాగం అని చెప్పుకున్నాం. మహాయాగాన్ని అంతర్యాగంగా చేసేవారు. మహాయాగం ఎంతవరకు వచ్చాం? మహాశంభుడు వాయు రూపంలో వచ్చి 7వ సముద్రం జల సముద్రాన్ని ఎండగట్టేసి నీళ్ళని తోడేసి అంత పెద్ద గుంటలో చిదగ్నితోటి పెద్ద పాతాళ నుండి బ్రహ్మలోకం వరకు అగ్నిని వేల్పి పుష్కల ఆవర్తక మేఘాలని సుక్షువాలుగా ఉపయోగించి మిగతా 6 సముద్రాలు 6 బొట్ల కింద మారి ఆహుతులైనప్పుడు 6 సముద్రాలు ఏమని చెప్పుకున్నాం? కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఈ యాగాన్ని అంతర్యాగంగా చేసేవారు. అంటే మన ఏవ కారణం మనుష్యానాం బంధ మోక్షయో, నా కోరికలే నా మనస్సే అన్నిటికీ కారణం. ఇష్టము అయిష్టము ఇది బుద్ధి వల్ల వచ్చింది. ఆ బుద్ధే కారణం. దానివల్లే గొడవలు వస్తూ ఉంటాయి. అంచేత బుద్ధి నిశ్చలంగా ఉండాలంటే మనస్సు నిర్మలంగా ఉండాలి. ఇది నిర్మలంగా ఉండాలంటే కోరికలతో చుట్టుముట్టకూడదు. దీన్ని ఖాళీ చేయాలి. అదే ఈ 7వ సముద్రాన్ని ఖాళీ చేయడం. తర్వాత ఏ కారణం చేత, మధ్యాహ్నం ఎవరో వస్తే మాట్లాడుకున్నాం, అడ్మినిస్ట్రేషను అది ఇది ఏమీ లేదండి. ఏ కారణం చేత మన కోపాన్ని ప్రదర్శించి లేదా గట్టిగా మాట్లాడి మన యొక్క సాధనని మనం తగ్గించుకోకూడదు. ఈ ఎరుక నాకు రావాలి ఎప్పుడైనా సరే. ఏం కారణం లేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మనకింత ముందు లేరు, మనతో వచ్చేవారు కాదు.
వీళ్ళ గురించి నా సాధన ఎందుకు, నేను పాడు చేసుకుంటా. అది తెలివైన వాడు ఆలోచించే పని. వాడు మారితే ఎంత, మారకపోతే ఎంత, చెప్పిన మాట వింటే ఎంత, వినకపోతే ఎంత. అవునా కాదా? వాడిని వదిలి వెళ్ళాల్సిన వాళ్ళమే మనం. వాళ్ళే వెళ్తారో, నన్ను వదిలి వాళ్ళు వెళ్తారో, వాళ్ళని వదిలి నన్ను వెళ్తారో. ఇదేం పెర్మనెంట్గా ఒకళ్ళొకళ్ళు మార్చుకుంటూ ఉండేటటువంటి బంధాలు కావు. ఒక్కటే మూలబంధం, ఒకటే. ఈ మూలబంధం వదులుకోకూడదు. ఎప్పుడైతే నేను ఈ 6 అరిషడ్వర్గాల్ని ఆహుతులుగా వేస్తున్నానో, అంటే నా ఉపాసనకి ఆ ముక్తికి భంగకార్యకు మోహపు భ్రాంతి నేను కాదు అని చెప్పుకున్నట్లు అది చేస్తారు. అప్పుడు ఆఖరిని దేవతలందరూ అలంకరించుకుని మేఘాల మీద కూర్చుని పుష్కల ఆవర్తకమే తమని తాము ఆహుతులుగా సమర్పించుకుంటాడు. అంటే అదేంటి, లాస్ట్లో మనకి పంచోపచారాల్లో మానసిక ఉపచారాలు చెప్తారు. సంకానాత్మనే మనోలయం ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. తనని తాను అర్పించుకోవడం అంటే ఒక కర్పూర హారతి ఇచ్చినట్లు. కర్పూర హారతి ఇలా ఇలా తిప్పేసి పాటలు పాడతాం, బాగానే ఉంది. కానీ నా జీవితంలోని ప్రతి ఆలోచన, ప్రతి వాక్కు, ప్రతి కర్మ నీకు అర్పించుకుంటున్నాను. ఈ హారతి కర్పూరం అంటే నువ్వు తప్పితే ఇంకోటి లేదు నాకు. అది తనంత స్వాత్మానం. అగ్నిలోకి దూకేసారంటే నిజంగా దూకేరా అని కాదు, నేను అన్న పదార్థం లేకుండా చేసుకున్నారు. నేనని లేకపోతే నేను లేనే కదా. నేనన్న పదార్థం వల్ల ఇది ఉంది. ఆ నేను తీసేస్తే ఉన్నదంతా అంతా ఒకటే. అలా తీసేసినప్పుడు లలితా సహస్రనామంలో చెప్తారు, చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. సంపత్కరికి ముందు ఉపోద్ఘాతం చెప్పుకుంటే సంపత్కరి అర్థమవుతుంది, అందువల్ల చెప్పుకుంటున్నాం. మళ్ళీ దేవతలకు సాధ్యం కానటువంటి భండాసురుణ్ణి, అంటే ఏంటి, భండాసురుడు ఎంత గొప్పవాడు అని అర్థమవుతుంది. గొప్ప అంటే రాక్షసుడు గొప్ప అని కాదండి, మనలో ఉన్నటువంటి ఆ వీక్నెస్ యొక్క బలాన్ని చెప్తున్నాడు. సిగ్గులేనితనము, నీచత్వము, చపలత్వము, ద్వంద్వత్వము, ఇదంతా కలిపితే భండాసురుడు అని పేరు పెట్టుకున్నాం. ఆ యొక్క పవరు దేవతలు కూడా జయించలేరు, ఒక పరాశక్తి ఒకటే జయించగలరు. అంచేత భండాసురుని జయించగలిగిన శక్తి లేనటువంటి దేవతల్ని వాళ్ళ యొక్క పనిని నెరవేర్చకోసం కోసం ఎలా వచ్చింది, సంపత్కరీ సమారూఢ సింధురవధ సేవిత చక్రరాజర అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి బిరావృత చక్రరాజరధారుడ సర్వాయుధ పరిష్కృత. ఈ ముగ్గురు ఒకళ్ళు. ముందు చక్రరాజం వచ్చింది. యాక్చువల్లీ లలిత సహస్రం ఎలాగా ఈ వరుస వచ్చిందో కానీ ఆ అగ్నిగుండంలోని శ్రీచక్రరాజ సింహాసనేశ్వరి శ్రీలలితాం బిగయే అని పాడారు. 36 మైళ్ళ వెడల్పు, 4 యోజనాలు, 90 మైళ్ళ ఎత్తు, 9 ఆవరణాలు, 4 వేదాలే, 4 చక్రాలు, ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థాలే 4 అశ్వాలు. ఎందుకంటే అందరూ ఆహుతులైపోయారు. కోటి సూర్యకాంతిని తోసిరాజు అనేటువంటి ఆ కాంతితోటి ఆనందమనే పతాకము ఎగురుతుండగా, బ్రహ్మానందమనే పతాకము ఎగురుతుండగా బిందు స్థానంలో ఆ చక్రాన్ని అధిరోహించి అమ్మవారు వస్తారు. అవి వర్ణిస్తారు. అక్కడున్న మిగతా దేవతలందరూ కూడా మరి హోమం చేసినప్పుడు కొంతమంది ఉంటారు కదండి, వాళ్ళందరూ కూడా ఇవన్నీ స్తుతిస్తారు. దానికన్నా ముందు ఈవిడ అంకుశము నుండి
మహాం దేవర్షిగణతంగా స్తూయమానాత్వైవ బండాతృదోదుక్తశక్తితేన సంపత్కరీ సమారూఢ సింధురవ్రతి సేవిత. రణకోలాహలము అనేటటువంటి ఏనుగుని ఎక్కి సంపత్కరి అన్న దేవత గజములు ముందు వెళ్తుంటే ఆవిడొస్తే అదే సమయంలో ఈడు అంకుశం నుండి వారాహి సంపత్కరి పుట్టింది. పాశము నుండి అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి భిరావృత అశ్వారూఢ అన్న దేవత పాశము నుండి పుట్టింది. వీరి తోడు గేయచక్రధారుడ మంత్రిణీ పరిదేవిత. గేయచక్రము ఇది శ్రీచక్రము, గేయచక్రము, కిరిచక్రము, ఈ మూడు చక్రరాజాలు. శ్రీచక్రరాజము ఈ దీంతో పాటు ముఖ్యమైనటువంటి చక్రాలు గేయచక్రం, కిరిచక్రం. గేయచక్రం అనేది బిందువు కింద ఉన్న త్రికోణమే గేయచక్రం. సో ఆ యొక్క గేయచక్రాన్నెక్కి మంత్రిని బిందువు కింద ఉన్న త్రికోణం కిరిచక్రం. గేయచక్రాన్నెక్కి 7 ఆవరణలు కలిగిన చక్రానికి మంత్రిని శ్యామలాదేవి వస్తుంది. ఆ శ్యామలాదేవి ఈవిడ కుడి పక్కనుందిట. కిరిచక్రం అంటే కిరి అంటే వరాహం. వరాహాల చేత లాగుతున్నటువంటి చక్రాన్ని ఎక్కి ఈ వారాహిదేవి ఈవిడ ఎడం పక్కన వచ్చింది. అప్పుడు దేవతలందరూ స్తుతించిన స్తుతి లలితోపాఖ్యానంలో ఉంది. అది రహస్యమైనటువంటి స్థుతి. ఎవరికైనా కావలిస్తే అడిగితే పంపుతాం. కానీ మీరు నాకు చెప్పాల్సింది ఏమిటంటే ప్రతిరోజు తప్పకుండా వారాహీదేవికి 12 నామాలు, శ్యామలాదేవికి 16 నామాలు, లలితమ్మ వారికి 25 నామాలు, 53 నామాలు, మంచి నామాలు. ఈ నామాలతోటి స్తుతిస్తూ మనం కానీ అమ్మవారికి విగ్రహానికి కానీ శ్రీచక్ర కానీ చేస్తే జగత్తు వశమవుతుంది. మనకి జగత్తు అక్కర్లేదు. సంసారం ఎలా నెట్టుకు రావాలో తెలిస్తే చాలు. అంత దురాశ లేదు తల్లి నాకు. ఈ సంసారం నెట్టుకునే శక్తి చాలు. నిన్ను మర్చిపోకుండా సంసారాన్ని నెట్టుకు రావాలి, అంతేనా? అది ఈజీగా ఇచ్చేస్తుంది. జగత్తు వశమవుతుంది. అశేష ఆత్మజ్ఞానం అలవడుతుంది. సర్వాయుధ పరిష్కృత. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సమస్యను ఎదుర్కోవడానికి మనలోనే ఉన్నటువంటి ఆత్మశక్తి అనేక రూపాల్లో విజృంభించి ఆయుధాలుగా ఉపయోగపడుతుంది. అంత గొప్పది 53 నామాలు. వాటితో పాటు ధ్యానం చేసుకోవడానికి వీలుగా ఆవిడ దేవతలు చెప్తారు. ఎప్పుడైనా మనం అమ్మవారిని నేను చూడాలి అనుకున్న వాళ్ళు ఇలా ఉపాసన చేయండి అంటారు. అమ్మా, నీ పాదాలే అతల లోకం. అంటే అవి ఎక్కడో ఉన్నాయి. నీ మోకాళ్ళే సుతల లోకం. కొన్ని చోట్ల సుతలానుంది, కొన్ని చోట్ల వితలానుంది. నీ యొక్క నడుము అది ఊరువులే రసాతల లోకం. నీ ఉదరమే భూలోకం. ఎక్కడున్నామని ఇప్పుడు అర్థమైందా? అమ్మవారి కడుపులో ఉన్నావు చక్కగా. నీ ఉదరమే భూలోకం, నీ హృదయమే భువర్లోకం, ఆకాశలోకం. అది మధ్యలో భూమికి. నీ ముఖమే సువర్లోకం, భూ భువ సువ. నీ 3 చంద్రులే సూర్య, చంద్ర, అగ్ని. నీ భుజములే దిక్కులు. నువ్వు పలికే వాక్కులే వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నువ్వు పలికే వాక్కులే వేదములు, ఉపనిషత్తులు, శాస్త్రములు. నీ ఊపిరి
వసంతకాలంలో పుప్పొడి గుమగుమలతో చిగురుటాకుల నుండి వచ్చినటువంటి వాసనలతో వచ్చినటువంటి పరిమళమైనటువంటి గాలి. అంటే సౌందర్యము, సౌకుమార్యము, శృంగారము అన్నీ కలబోసింది నీ ఊపిరి. నీ జడలో పెట్టుకున్న పువ్వులు ఉన్నాయి చూసావు, అవే నక్షత్రాలు. ఎలా ఉంది ఆవిడ రూపం చూడండి. నక్షత్రాల్ని జడలో పెట్టుకున్న పువ్వులతో పోలుస్తున్నాడు. నీ 4 చేతులు 4 వేదాలు. నువ్వు కట్టుకున్న చీర ఉంది చూసావు, అదే సూర్యోదయం. అంటే పొద్దున్నే అమ్మవారి దర్శనం అంటే సూర్యోదయం లేస్తే అలా వెలుగు వస్తుంది, అదుగో అమ్మవారు వస్తున్నంత ఆ ఆలోచనతో చూడాలన్నమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? నేను బయట అమ్మవారిని చూడాలి అంటే ఇలాగే చూడగలవు, ఇంకెలాగా చూడలేవు. ఇలా వర్ణిస్తుంటే ఈ పద ఎప్పుడు మర్చిపోతూ ఉంటాను. దేవర్షిఖరదంగాత తూయమానాత్ సంపత్కరీ సమారూఢ సింధురవరి సేవిత. ముందు ఈవిడ గురించి చెప్తున్నారు. సంపత్కరీ, ఈ సంపత్తులు ఏమిటో 12 చెప్పుకున్నాం మనం, అవునా? జ్ఞాపకం ఉన్నాయా? ఆ 12 పోగొట్టుకున్న మళ్ళీ ఇవ్వడం కోసం ఆ రణకోలాహలము అనేటువంటి ఏనుగునెక్కి రణకోలాహలం. అక్కడ కూడా చూడండి, ఏనుగు స్థిరత్వానికి సంకేతం. రణము అన్నది ఈ లోపల బయట ఉన్న చెడుతో మంచికి జరిగే పోరాటం. అంటే ప్రపంచంలో నాకు ఎదురైన వాటిని నేను ఎదుర్కొనేటువంటి చేసేటువంటి యుద్ధమే రణం. ఆ రణకోలాహలే ఏనుగునెక్కి అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని అని ఎక్కడొస్తుంది? శ్రీ సూక్తంలో వస్తుంది. ముందు అశ్వాలు నడుస్తూ ఉంటే వెనకాతల గుర్రాలు నడుస్తూ ఉంటాయి. హస్తినాద ప్రబోధిని. సో వీడ రణకోలాహలం వచ్చి సంపత్తుని ఇస్తూ ఉంటే, ఇదంటే ఏమిటంటే మనస్సుని అంతర్ముఖం చేసి ఆత్మజ్ఞానంతో అనుసంధానం అంటారు. అంటే ఇదేదో గొప్ప వాక్యం అనుకోవడలేదు. మనస్సుని అంతర్ముఖం చేసి అంటే నేను ప్రతి వాళ్ళని చూస్తున్నాను, ప్రతి వాళ్ళని మాట్లాడుతున్నాను, కానీ నా ఇంద్రియములు బయటకి ఫోకస్ అయి ఉండడం వల్ల, బయటనే ఉండడం వల్ల ఇది వేరు నాకన్నా రజుసర్పభ్రాంతి అంటారు. ఓ తాడును చూసి పాము అనుకున్నట్లు ఇది వేరు అన్న భ్రమలో పడి వికారాల్లోని ఆత్మజ్ఞానాన్ని కోల్పోతున్నాడు. దానికి ఈ సంపత్తు కోల్పోయినటువంటి 12 సంపత్తుల్ని మనం పొందినప్పుడు నేను చూడబడేది నాకన్నా వేరు కాదు. ఇది చాలా గట్టిగా ఉపాసన చేయాలి. నేను మీరు అందరూ కూడా కష్టమైన ఉపాసన. నా చేత చూడబడేది నాకన్నా వేరు కాదు. ఎప్పుడు అది సాధ్యమవుతుంది? ఇది అవకుండా చేయడానికి ముందు రూపం అడ్డొస్తుంది. అందుకే గణపతి తర్పణాలు మొట్టమొదట శ్రీవిద్యలో నేర్పించడం. ఎందుకంటే తర్పణాలు చేయాలండి అంటూ ఉంటారు, లేదా విగ్రహానికి చేసుకోవచ్చు కదండి అని. ఒక పసుపు విఘ్నేశ్వరుని పెట్టి నువ్వు అలా తర్పణాలు చేస్తూ ఉంటే ఆయన కరిగిపోతాడు. రూపము నుండి రూపరహిత స్థితికి అలవాటు పడాలి ఆయన. ఆ నీళ్ళల్లో గణపతిని ఊహించు. అందుకే కొంతమంది గణపతి తర్పణాలు చేసినప్పుడు అక్కడ కూడా గణపతి కనబడ్డానని చెప్పి అంటారు. ఒక రకంగా చూస్తే మళ్ళీ మాయకు లోనవుతున్నావు. నువ్వు ఏదైతే వదులుకోవాలో మళ్ళీ రూపాన్ని చూస్తున్నావు అక్కడ. అర్థమైందా? అంటే ఉత్సాహానికి బాగానే ఉంది,
కానీ ఇంకొక మాయ ఏమిటంటే గురువుగారు చూసారా కరెక్ట్గా గణపతి కనపడి నిన్ను అసలు ఏం చేయమన్నాను, నేను రూపాన్ని దాటి వెళ్ళమన్నాను. అంచేత ఆ నీళ్ళలో నాకేం కనబడాలి? శ్రద్ధ, ఏకాగ్రత, ఈ తత్వం కనబడాలి. ఆ తత్వాన్ని నేను మళ్ళీ నాకు ప్రోక్షణ చేసుకుంటున్నాను. అందమని అంచేత ఈ నేను మమేకం అవ్వడానికి ఫస్ట్ రూపం అడ్డొస్తుంది. అందుకే ఆవిడ చక్రరథారుడు సర్వాయుధ పరిష్కృత అన్నప్పుడు దాంట్లో బాటే నవవారణ పూజలో స్వసమాన వేష అభిరావరణ దేవతాభిస్సహ మహాచక్రాధిరోహణం కల్ప్యావరమ అని దాన్ని విశదీకరిస్తారు. ఇక్కడ మహాయాగంలో చక్రరాజం శ్రీచక్రాన్ని ఎక్కి వచ్చిందని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ 3 పదాలు అటు ఇటు వెళ్తుంటాయి, మీరు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వకండి. అశ్వారూఢ సంపత్కారి, అశ్వారూఢ చక్రాల మీద కూర్చున్న అమ్మవారు, వారాహి, ఈ శ్యామలాంబవారు. ఏమంటుంది శాస్త్రము? నీ దేహమే శ్రీచక్రం, దాంట్లో కనబడేటువంటి దేవతలు అందరూ కూడా నీలో ఉన్నటువంటి తత్వాలే. అని చెప్తూ శ్రీచక్రానికి మన శరీరానికి అనుసంధానం చేసుకుంటూ ఒక వర్ణన ఉంటుంది. మీకు ఒకసారి చెప్పాను. మొదటి ఆవరణ మన శరీరంలో ఏ భాగానికి అనుసంధానం అవుతుంది? కాళ్ళకి. రెండో ఆవరణ నడుము. 3 నుండి 9 ఆవరణలు మిగతా 7 చక్రాలు. అలాగా బయట కనబడేటటువంటి ఆ శ్రీచక్రము నాలో ఉన్నటువంటి నేను ఉన్నటువంటి దేహమే అనుకున్నప్పుడు సమాన వేష అభిరావరణ దేవతాభిసహ ఇది ఒక శ్రీచక్రము. ఇవన్నీ కలిపి విశ్వమంతా ఊహిస్తే అదొక భూచక్రం, పెద్ద విశ్వచక్రం అంటారు. అంటే ఏమిటి? ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి దేవతలందరూ కూడా రూపంలోనూ, ఆయుధాల్లోనూ, వేషాల్లోనూ, వాటి చుట్టూలో ఉన్న పరివార దేవతలు అన్నిట్లోనూ సమానమే. అది నేను. సో నాకు అందుకే ఈ మధ్యన ఈ 2 ఏళ్ళుగా పట్టుకుంది. ఏమిటంటే అది చాలా కష్టం మా స్థితిలో ఉండడం. ఎవరినైనా గబుక్కుని అడ్మినిస్ట్రేషన్లో ఉండడం వల్ల గబుక్కుని ఏదైనా కోపంగా అన్నాలన్నా కూడా అయ్యో ఆ స్థితిలో నేనుంటే ఎలా బాధపడతాను అన్నది వచ్చి అన్నయకుండా చేస్తుంది. కర్మబలంగా బాగానే ఉంది, కానీ నాకెంత బాధ ఉంటుంది. అది దేన్ని వదులుకోవాలి? వ్యవస్థను వదులుకోవాలా, ఉపాసన వదులుకోవాలా? రెండూ ముఖ్యమే, ఉపాసన వ్యవస్థ. అప్పుడు నేనేం చేయాలి? శరణాగతి. ఇది విన్ విన్ సిచ్యువేషన్. ఆవిడేం చేస్తుంది? మధ్యాహ్నమే చెప్పుకున్నాం. అమ్మవారు ఏం చేస్తుంది? ఉపాసన పెరిగి కొలిది ఇంకా ముందుకు తోయడం కోసం మొదర కంగళాలని ముందు పెడుతుంది. కరోడా అంటారు, చాలా టఫ్ క్యాండిడేట్స్. నాకు 2 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. నా యొక్క ఉపాసన ఖర్చు అవ్వడం కోసమే ఆవిడ వీడు ఎంతవరకు నిలుపుకుంటాడని కైమని అరిచేసేనా, వాడిని మార్చాలి. వీడు చెప్పినాడు, ఇది కరిగిపోతుంది. నేను ఓడిపోయాను. ఇక్కడ అమ్మ ఎప్పుడు విన్ విన్ సిచ్యువేషన్, గెలుపు సిచ్యువేషన్. నేను గెలవాలి. ఎలా గెలుస్తాను? సాధారణంగా ఆటలో ఒకడు గెలుస్తాడు, ఒకడు ఓడుతాడు. నేను గెలవాలంటే అమ్మవారు ఓడిపోవాలి. అది కల్లో కూడా ఊహించలేం. అంటే ఇక్కడ జరిగేది ఏమిటి? 2 సార్లు చెప్తాం, 3 సార్లు చెప్తాం. ఎంతవరకు? సాత్విక ఉపాసన భంగం కాలంత వరకు ఇది నీ ఆస్తి, సంపత్.
ఈ సంపత్తు కోల్పోనంత వరకు నువ్వు ఎంత మనోవ్యాపారంలో ఉన్నా పర్వాలేదు. ఇది కోల్పోతుందన్న సిగ్నల్ రాగానే నువ్వు శరణాగతి పొందితే నీ సంపత్తి నిలబడుతుంది. ఆ రకంగా నువ్వు గెలిచావు. మరి నువ్వు గెలిస్తే ఆవిడ ఓడిపోయినట్లు కదా? కాదు. ఆవిడ అనుకుంటుంది నా పిల్లవాడు ఇప్పటికి ఏం చేయాలో తెలుసుకున్నాడని. ఆవిడ గెలుపు అది. నా పిల్లవాడిని ఈ మార్గంలో పెట్టడం కోసమే వీడిని ఇక్కడ పెట్టాను. అర్థమైందా? నువ్వు చేయగలిగింది ఏమీ లేదు, నన్ను పట్టుకోవడం తప్పితే నీకేం అక్కర్లేదురా అని చెప్పడం కోసం వీళ్ళందరినీ పెట్టాను. అమ్మయ్యా, ఇప్పటికి నేను గెలిచాను నా ఆటలో. నేను గెలిచాను, ఆవిడ గెలిచాను. ఇది విన్ విన్ సిచ్యువేషన్. అంచేత శ్రీచక్రంలో ఉన్న సర్వదేవతలు, మన దేహంలో ఉన్న సర్వ అంగాల్లో ఉన్నటువంటి శక్తులు రెండూ ఒకటే అనుకున్నప్పుడు అది నిజమైన సంపత్తి. ఆ యొక్క గజం పేరు సింధుర. సింధుర గజం, మందగజం, మంద్రగజం. గజాల్లో చాలా ఉన్నాయి, అవన్నీ మనకి పేర్లు అవసరం. కానీ సుందర గజం మాత్రం దేనికి యుద్ధాల్లో ఉపయోగపడుతుంది. మనకి బుద్ధి పెట్టినది యుద్ధమే కదండి. ప్రపంచంతో నేను చేస్తున్నది మౌన పోరాటం. ఈ పోరాటంలో నేను ఓడిపోకూడదు, అవతలవాడు ఓడిపోకూడదు. ఎందుకంటే అవతలది కూడా అంతర్బహిత తత్సర్వం వ్యాప్య నారాయణ. అంచేత నా యొక్క ఈ సాత్విక స్థితి కోల్పోనంత వరకు మనోవ్యాపారం నెరపుకుంటూ, నా శక్తి ఉడిగినప్పుడు కాదు సర్వస్వ శరణాగతి, తెలివితేటలు తగ్గిపోయినప్పుడు కాదు సర్వస్వ శరణాగతి. ఇది నేను చేయలేని పని. ఎందుకంటే నాలో అమ్మతత్వం తగ్గిపోయి నేను వాడిని మార్చాలని నేనన్న అహంకారం పెరుగుతుందని గ్రహించినప్పుడు నన్ను నేను రక్షించుకోవడం కోసం శరణ పొందుతున్నాను. నన్ను నేను రక్షించుకోవడం కోసం. అందుకే సప్తశ్లోకి దుర్గా అని రోజు చదువుకోమంటారు. జ్ఞాని నామ విజేతాంసి దేవీ భగవతీ సా బలాద ఆకృష్యమోహాయ మాయా ప్రీతి. ఫస్ట్ దీంట్లోనే సరంగా అమ్మ నువ్వేంటమ్మా జ్ఞానుల్ని మునుల్ని కూడా పడేసి నేనెంత ఒప్పుకుంటున్నాను తల్లి, ఒప్పుకుంటున్నాను. శరణాగత దీనాంతర పరిత్రాణపరాయణే సర్వస్యాతరిదేవి నారాయణ వస్తే నిన్ను శరణ పొందితే ఇంకేముంది, అసలు నేనేం చేయకుండా అన్నీ ఇస్తున్నావు అని చెప్పి ఆ యొక్క సర్వస్వ శరణాగతిని మనకి నేర్పేటటువంటి సంపత్కరీ దేవత ముందు మనం చెప్పుకున్నాం. రేపు అశ్వారూఢాధిష్ఠిత స్వకోటి కోటి విరావృత. ఇంద్రియములు కలుగు చేసేటువంటి అనేక ఆలోచనలు, అనేక వికారాలు, ఇవన్నీ అశ్వాలుగా పరిగెడుతుంటే దాన్ని కంట్రోల్ చేసి పరమేశ్వరి గుర్రాలక్క అని ఒక మందిరం ఉంది. ఎవరైనా చూసారా? అంతర్వేది దగ్గర ఉంది, ఎప్పుడైనా వెళ్ళి చూడండి. అదే అశ్వారూఢ టెంపుల్. అంతర్వేది మందిరానికి పక్కనే, ఎవరికీ తెలియదు, పొలాల్లో చిన్న రూములా ఉంటుంది. ఆవిడ గురించి రేపు చెప్పుకుంటాం. శ్రీమాత్రే నమః.